ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారి జీవితంలో అదృష్టం తలుపు తట్టబోతోంది. రేపటి నుంచి వీరి దశ తిరగబోతోంది. ఈ రాశి వారికి రేపటి నుంచి విపరీత ఆస్తి యోగం కలగబోతోంది. ఇక వీరికి 2030 వరకు ఎదురులేదు. జీవితంలో చక్రం తిప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. అయితే ఈ రాశి వారికి రేపటి నుంచి విపరీత ఆస్తి యోగం ఏ విధంగా లభించబోతోంది, మీరు 2030 వరకు కూడా జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో మార్పులు రాబోతున్నాయి. శుభవార్తలు విననున్నారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే కెరీర్ పరంగా మంచి అభివృద్ధి కనబడనుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. వీరికి జీవితంలో 2030వ సంవత్సరం వరకు కూడా ఇక తిరిగే లేదు. చక్రం తిప్పబోతున్నారు. అయితే ఈ రాశివారు రేపటి నుంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, కుటుంబ, వివాహ, ఆర్థిక, ఆరోగ్యపరంగా జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసినట్లయితే, ముందుగా ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఊహించని రీతిలో ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారు. అలాగే స్థిరాస్తుల విలువ కూడా పెరగటం ద్వారా విపరీతమైన ఆస్తి యోగాన్ని పొందబోతున్నారు. ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. చేసేటటువంటి వృత్తి, వ్యాపారాలలో ఊహించని రీతిలో అధికంగా లాభాన్ని పొందబోతున్నారు. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోగతిని సాధించి ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుంటారు. నూతన స్థలాలను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. ఈ రాశివారు స్థిరాస్తులపై చేసే ఇన్వెస్ట్మెంట్ వల్ల అధికంగా లాభాన్ని పొందబోతున్నారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఆన్లైన్ వ్యవహారాలకు, బెట్టింగ్లకు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఈ రాశి వారికి విద్య పరంగా చూసినట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ఈ రాశివారు విద్యపరంగా జరిగే పోటీల్లో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. వీరు చేసేటటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్మికులకు, చేనేత పనులు చేసే వారికి కూడా ఆదాయపరంగా రేపటి నుంచి పురోగతి లభించనుంది. వీరు ఈ సమయంలో వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్లు, బదిలీలు పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఈ సమయంలో వీరికి పని భారం అనేది తప్పదు. అలాగే సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే పని చేసేటటువంటి సంస్థ నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా రేపటి నుంచి శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల ఉంటుంది. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందబోతున్నారు. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి రేపటి నుంచి వీరికి అనుకూలంగా ఉంది. గతంలో భాగస్వామ్య వ్యాపార పరంగా వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోనున్నాయి. అలాగే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహకారం లభించనుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు.
అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారాల్లో భాగస్వామ్యం వహించడం వంటి పనులు చేస్తారు. ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయటం, ఉద్యోగస్తులు ఓవర్ టైం వర్క్ చేయటం, చేతివృత్తుల వారు అధిక సమయం శ్రమ పడటం వంటి పనుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరికి బంధువులన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం. అయితే వీరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే బాధపడతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశివారికి ఈ సమయంలో ప్రేమ వివాహం అంతగా కలిసి రాదు. కాబట్టి ప్రేమ వివాహంకి దూరంగా ఉంటే మంచిది. అయితే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఈ సమయంలో వివాహం ద్వారా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. వీరి జీవిత భాగస్వామి రూపంలో వీరికి అదృష్టం కలిసి రాబోతోంది. అలాగే వివాహమైన వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా కొనసాగుతుంది. వీరికి వీరి జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. జీవితంలో ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే సరైన సమయానికి నిద్రపోవడం వలన మానసిక ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. అలాగే ఆహార నియమాలను పాటించాలి. పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. మిథున రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు గురువారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకుల మాలను సమర్పించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని 27 నూనె దీపాలను వెలిగించాలి. 27 సార్లు శనీశ్వరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి. వీధి శునకాలకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానపెట్టిన శనగలను తినిపించాలి. లేనివారికి పేద బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి. కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని అభిషేకాన్ని చేయించుకోవాలి. సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం జరిపించి బిల్వ దళాలను సమర్పించాలి. ఈ విధంగా పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి ఈ రాశివారి జీవితంలో విపరీత ఆస్తి యోగం ఏ విధంగా కలగబోతోంది. వీరి జీవితంలో రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు కూడా ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు. అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.